మేలు కొరకై మీకు వందనాలు. ఎన్నో కూటములు ప్రభా, ఎంతో సువార్త ప్రభా నాయన ఈ పట్టణంలోకి అందించబడింది. ఇదిగో ప్రభా ఈ సమయంలో తండ్రి నాయన ఈ క్రిస్మస్ పాటల ఆరాధన ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా చేయండి. మీరు ఎందుకు ఈ లోకమునకు వచ్చారో ప్రభా, ఆ మొదటి క్రిస్మస్లో ప్రభా ఉన్నటువంటి ప్రభా ఆ సంతోషము సమాధానం ఈ దినమునకును ప్రభా మీకు ఇష్టలైన వారికి మీరు ఇస్తానన్నారు. ప్రభా కృప చూపండి. ఈ కార్యక్రమంలో ప్రభా చేరి వస్తున్న ప్రతి ఒక్కరితో మీ కృప చూపండి ప్రభా. ప్రత్యేకమైన పాటలు, పిల్లలు పెద్దలు పాడే పాటలు ఆయన స్కిట్ వీటన్నిటిలో మీ కృప చూపండి. ఆయన మీ సన్నిధి స్థలములో ఉంచి మీ సేవకులు జోసెఫ్ కరుణ గారిని మా మధ్య ఉంచినందుకు మీకు స్తుతులు ప్రభా. మీ సేవకులను బలపరిచి మీరు వాడుకును ప్రభా. మీరే తోడండి. ప్రతి ఐటెంలో మీ కృప చూపండి ప్రభా. మీ సన్నిధి ప్రసన్నత మాతో ఉంచి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హలో ప్రియులారా, సెమీ క్రిస్మస్ పాటల ఆరాధన మొదటి పాటగా మన పాటల పుస్తకంలో నుంచి 12వ పాట పాడుకుందాం. జై 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 రాజుల రాజా, జై 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 రాజుల రాజా, అన్ని కాలములలో నీ నామం మహోన్నతం బహు మహోన్నతుండ, అన్ని కాలములలో నీ నామం మహోన్నతం బహు మహోన్నతుండ, వాగ్దానము నెరవేర్చిన దేవా, వాగ్దానము నెరవేర్చిన దేవా, మాట తప్పని మహోపకారి, మాట తప్పని మహోపకారి, జై 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 రాజుల రాజా, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, జై 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 రాజుల రాజా, దూతల మాది గీతముల్ పాడు సతతము నిన్నే స్తోత్రించెదము, దూతల మాది గీతముల్ పాడు సతతము నిన్నే స్తోత్రించెదము, కొల్లలు గాంచిన ఘనత పరిమా, కొల్లలు గాంచిన ఘనత పరిమా, ఉల్లములందు ఉల్లసించెదము, ఉల్లములందు ఉల్లసించెదము, జై 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 రాజుల రాజా, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, జై 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 రాజుల రాజా, తూర్పున తారను కాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు, తూర్పున తారను కాంచిన జ్ఞానులు రాజుల రాజా నీవే అనుచు, బంగారము సాంబ్రాణి బోళము, బంగారము సాంబ్రాణి బోళమును అర్పించి ఆరాధించిరిగా, అర్పించి ఆరాధించిరిగా, జై 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 రాజుల రాజా, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, పాత్రుడ నీవే మా ప్రభు నీవే, జై 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 రాజుల రాజా, ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనుడుగా నైతివ మాకై, ధనవంతుడవగు ఓ మా ప్రభువా, ధనహీనుడుగా నైతివ మాకై, మా దారిద్ర్యము తీసివేయ, మా దారిద్ర్యము
జై 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 రాజుల రాజా పాత్రుడ నీవే మా ప్రభు నీవే పాత్రుడ నీవే మా ప్రభు నీవే జై 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 రాజుల రాజా యేసు ప్రభున రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివా యేసు ప్రభున రక్తము కార్చి ఎంచి మమ్ము విమోచించితివా ఎంచలేముని మేలులనెప్పుడు ఎంచలేముని మేలులనెప్పుడు ఎన్నదగిన మా దేవుడ నీవే ఎన్నదగిన మా దేవుడ నీవే జై 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 రాజుల రాజా పాత్రుడ నీవే మా ప్రభు నీవే పాత్రుడ నీవే మా ప్రభు నీవే జై 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 రాజుల రాజా మాకై సిలువలో మరణించితివా మరణపు ముల్లును విరచిన ప్రభువా మాకై సిలువలో మరణించితివా మరణపు ముల్లును విరచిన ప్రభువా యుగ యుగములకు నీకే మహిమ యుగ యుగములకు నీకే మహిమ నిరతము స్తోత్రం హల్లెలూయా నిరతము స్తోత్రం హల్లెలూయా జై 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 రాజుల రాజా పాత్రుడ నీవే మా ప్రభు నీవే పాత్రుడ నీవే మా ప్రభు నీవే జై 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 రాజుల రాజా బెత్లెహేములో పుట్టినేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస సర్వమును సృష్టించిన సృష్టికర్తయే సర్వమును సృష్టించిన సృష్టికర్తయే తనే తాలిమితో తల్లి ఒడిలో తలనాచెను తనే తాలిమితో తల్లి ఒడిలో తలనాచెను బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస సింహాసనసీనుడైన దేవపుత్రుడే సింహాసనసీనుడైన దేవపుత్రుడే తనే పసివానిగ పశుల తొట్టిలో పవళించెను తనే పసివానిగ పశుల తొట్టిలో పవళించెను బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస లేఖనములు చెప్పినట్లు నెరవేర్చుటకై లేఖనములు చెప్పినట్లు నెరవేర్చుటకై తనే మోక్షమీడి దీనునిగా దిగివచ్చెను తనే మోక్షమీడి దీనునిగా దిగివచ్చెను బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస పరలోక దూతలతో పరవశించెను పరలోక దూతలతో పరవశించెను తానే మా కొరకే పశుల పాకలు జనించెను తానే మన కొరకే పశుల పాకలు జనించెను బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస నేడే బెత్లెహేముల పుట్టెనేసు స్తుతించుము మనస ఇంత గొప్ప ప్రేమ చూపిన యేసుని ఇంత గొప్ప ప్రేమ చూపిన యేసుని మనం సంతసముగా కలిసి వెళ్ళి స్తుతి
ప్రార్థన చేయగలిగిన ప్రతి ఒక్కరు కూడా లేచి నిలబడి ప్రార్థన చేయండి. 10 నిమిషములు ప్రార్థనలు సమయం ఇస్తున్నారు. దయచేసి ప్రార్థన చేయండి. డిసెంబర్ 14 వరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు వందనాలు. సంవత్సరం ప్రభా మీ యొక్క పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభా వృద్ధి చేసుకోవడానికి నీవు ఇస్తున్నటువంటి కృపల కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క సంవత్సరం కూడా ఈ దినమున ప్రభా మీ పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ యొక్క సందర్భంలో ప్రభా మీ సేవకులైనటువంటి వారు ఇచ్చే వాక్యమును ప్రభా మా యొక్క హృదయములకు అర్థమయ్యేలాగా సహాయము దయచేయండి తండ్రి నాయన. ఈ సమయంలో ఈ యొక్క వేదిక మీద ప్రభా తండ్రి నాయన పాటలు పాడేటువంటి పెద్దవారిని యవనస్తులను చిన్న పిల్లల యొక్క యాక్షన్ సాంగ్స్ ప్రభా అన్నింటిలో కూడా ప్రభా నీ నామం మహింపరచబడినట్లుగా మీరు సహాయం దయచేయండి. చేసిన ఏర్పాట్లన్నిటి కొరకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఇక్కడ ఏది జరిగినను ప్రభా నీ నామ మహిమార్థమే జరగలాగున సహాయం దయచేయండి. నీ కృపల కొరకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఆయన నీ పేరు తెలియని జనులు ప్రభా నీ సన్నిధికి వచ్చి నీ వాక్యం విని యేసు ప్రభు నిర్లక్షకుడిని ప్రభా గ్రహించుకోవడానికి సహాయం దయచేసి వేడుకుంటున్నాను. నామకార్థంగా ప్రభా వచ్చి వెళ్ళిపోతున్న వారికి కూడా ప్రభా మీ యొక్క లక్ష్యాన్ని గురించినటువంటి వార్త ప్రభా ఈ దినమైన కానీ వారి హృదయంలో తాకి వారు మారు మనసు పొందడకును ప్రభా మీ యొక్క పుట్టుకను ప్రభా గ్రహించుకోవడానికి సహాయం దయచేయండి. మీరు చేసిన మేలందరి కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. సహాయం దయచేయండి. మైక్ సిస్టమ్ ప్రభా ఈ మ్యూజిక్ సిస్టమ్ కరెంట్ అన్నీ కూడా సమృద్ధిగా దయచేయండి. ఎక్కడ కూడా అపవాదికి అధికారం లేకుండా బంధించము. ఇంకొన్ని వస్తున్నటువంటి వారి యొక్క ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండి నీ కాపులు దయచేయండి. తీసుకొచ్చిన మీ సేవకులను బట్టి మా పిల్లలందరిని బట్టి నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. అయోగ్యమైనటువంటి నామములు మీ సన్నిధికి చేర్చుకుని తగిన ప్రతిఫలం దయచేయమని యేసు ప్రభు నామములో మిమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పిల్లరా ఈ ప్రత్యేకమైన పాటల కార్యక్రమం ప్రారంభించబోతున్నాము. ఈ ప్రత్యేకమైన పాటల్లో మొదటిగా బ్రదర్ సాంగ్ సహోదరులైన వారు ప్రత్యేకమైన పాటను పాడతారు. యేసు నామమున మనకు జయమున్నది అనే పల్లవి పాడదాము. In the name of Jesus, in the name of Jesus. In the name of Jesus, in the name of Jesus. Amen to love to me. Who can tell what God can do? Who can tell what His love for you? In the name of Jesus, Jesus, we have the victory. ఇప్పుడు బ్రదర్ సాంగ్ పాడతారు. ఈ పాట పాడిన తర్వాత జూనియర్ సాంగ్. ఆకాశమున
దిగి వచ్చెను రక్షణ ధరమై వెలుగై యేషువా జన్మించెను సంతోషించుము లోకమా ఇమ్మానుయేలు వచ్చెను దేవుడు మనతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక గొర్రెల కాపరులు గాలిలో పరిగెత్తిరి బెత్లెహేము వైపు వెళ్ళిరి గొర్రెల కాపరులు గాలిలో పరిగెత్తిరి బెత్లెహేము వైపు వెళ్ళిరి శుభవార్త వచ్చెను అని పాడిరి రక్షకుడి జన్మాన్ని చూసిరి శుభవార్త వచ్చెను అని పాడిరి రక్షకుడి జన్మాన్ని చూసిరి యేషువా జన్మించెను సంతోషించుము లోకమా ఇమ్మానుయేలు వచ్చెను దేవుడు మనతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక జ్ఞానులు తూర్పున చూసిరి తారను ఆనందముతో వచ్చి ప్రభువును చూచుటం జ్ఞానులు తూర్పున చూసిరి తారను ఆనందముతో వచ్చి ప్రభువును చూచుటం బంగారము సామ్రాణి బోలము అర్పించి యేషువ నామమునే మహిమ పొందెను బంగారము సామ్రాణి బోలము అర్పించి యేషువ నామమునే మహిమ పొందెను యేషువా జన్మించెను సంతోషించుము లోకమా ఇమ్మానుయేలు వచ్చెను దేవుడు మనతో ఉన్నాడు హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక హల్లెలూయా హల్లెలూయా యెహోవా స్తుతింపబడును గాక
Shine the lights of Christmas evening, fa la 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 la. Hush the warm while snow is weaving, fa la 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 la. Gather friends and share the wonder, fa la 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 la. Love and laughter, roll and thunder, fa la 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 la. Fa la la, sing it loud, fa la la, join the crowd. Bright and strong and bright and cheer, Merry Christmas, love is here. Fa la 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 la, la 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 la, fa la 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 la. Ring the bells of joy and giving, fa la 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 la. Celebrate the gift of living, fa la 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 la. Strong dancing, silver glory, fa la 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 la. Every heart says Christmas story, fa la 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 la. Soft tonight, the sky is glowing, peace and kindness overflowing. Holy hands thou all unite, hope is shining through the eyes. Fa la la, sing it loud, fa la la, join the crowd. Bright and shine and bright and cheer, Merry Christmas, love is here. La la, sing it loud, fa la la, join the crowd. Bright and shine and bright and cheer, Merry Christmas, love is here. La 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 la, la 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 la, la 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 la. Shine the lights of Christmas evening, fa la 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 la. Joy and peace forever weaving, fa la 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 la. బ్రదర్ 273 పాటలు 2 శరణాలు పాడుకుందాం. క్రిస్మస్ పాపకు హోసన్నయనుసు, క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుసు, క్రీస్తుకు పాటలు పాడుదమా. కిన్నెర వీణెల రావంబుల, గుడి గంటల గజ్జల శబ్దంబుల. కిన్నెర వీణెల రావంబుల, గుడి గంటల గజ్జల శబ్దంబుల. మహానందముతో పొంగుతును, మహానందముతో పొంగుతును. మరి గంతులు వేయుచు పాడుదమా, మరి గంతులు వేయుచు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుసు, క్రీస్తుకు పాటలు పాడుదమా. పరమును విడచిన ఆ బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రిలో. పరమును విడచిన ఆ బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రిలో. మరి వెళ్ళుదమా, జొల పాడుదమా, మరి వెళ్ళుదమా, జొల పాడుదమా. మన ప్రభువును చూడి ఆడుదమా, మన ప్రభువును జొల పాడుదమా, మన ప్రభువును చూడి ఆడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుసు, క్రీస్తుకు పాటలు పాడుదమా.
ఎంతటి వారమయా, ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా, ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా. బెత్లెహేములో కన్య గర్భమున యేసుక పుట్టితివి, బెత్లెహేములో కన్య గర్భమున యేసుక పుట్టితివి. మనుషుల పాపము తీసివేయుటకు క్రీస్తై పుట్టితివి, మనుషుల పాపము తీసివేయుటకు క్రీస్తై పుట్టితివి. మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు, మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా, ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా. పాపాల సంఖ్యలు నీవు తీసేయవచ్చినావు, పాపాల సంఖ్యలు నీవు తీసేయవచ్చినావు. మా మంచి యేసయ్య నీకు శతకోటి వందనాలు, మా మంచి యేసయ్య నీకు శతకోటి వందనాలు. ఏ భేదం లేదు అందరి దేవుడవు నీవు, ఏ భేదం లేదు అందరి దేవుడవు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు, మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. ఎంతటి వారం మేమయా, ఎంతటి వారమయా, ఎంతటి వారం మేమయా, ఎంతటి వారమయా. పరిశుద్ధుడవైన నీవు మా కోసం వచ్చినావు, పరిశుద్ధుడవైన నీవు మా కోసం వచ్చినావు. మా రక్షణకర్త నీకు శతకోటి వందనాలు, మా రక్షణకర్త నీకు శతకోటి వందనాలు. ఏ భేదం లేదు అందరి రక్షణకర్తవు నీవు, ఏ భేదం లేదు అందరి రక్షణకర్తవు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు, మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా, ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా. పోగొట్టుకున్న సహవాసం తిరిగి వచ్చినావు, పోగొట్టుకున్న సహవాసం తిరిగి వచ్చినావు. మా మంచి స్నేహమా నీకు శతకోటి వందనాలు, మా మంచి స్నేహమా నీకు శతకోటి వందనాలు. ఏ భేదం లేదు అందరి ఆశ్రయదు
నీవు, ఏ భేదం లేదు అందరి ఆశ్రయ దుర్గము నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు, మాతో ఉండే దేవుడవు ఇమ్మానుయేలువు నీవు. సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు, సృష్టికర్తవు నీవు మా కోసం వచ్చావు. ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా, ఎంతటి వారము మేమయా, ఎంతటి వారమయా. గొల్లలు జ్ఞానులు వేధించిరి, మ్రొకి బంగారు బోళములర్పించిరి. గొల్లలు జ్ఞానులు వేధించిరి, మ్రొకి బంగారు బోళములర్పించిరి. సమర్పించెదమా మన హృదయములను, సమర్పించెదమా మన హృదయములను. సద్దేవుని చూసి వచ్చెదమా, సద్దేవుని చూసి వచ్చెదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయను, క్రీస్తుకు పాటలు పాడుదమా. నెరవీణల రావంబుల, గుడి గంటల గద్దెల శతంబులు. కిన్నెర వీణల రావంబుల, గుడి గంటల గద్దెల శతంబులు. మహానందముతో పొంగుతును, మహానందముతో పొంగుతును. కారి భక్తుని చూసి వచ్చెదమా, కారి భక్తుని చూసి వచ్చెదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయను, క్రీస్తుకు పాటలు పాడెదమా. యేసుని జన్మదినం, లోకానికే పర్వదినం. యేసుని జన్మదినం, లోకానికే పర్వదినం. పరిశుద్ధుని ఆగమనం, లోక పాప పరిహారం. పరిశుద్ధుని ఆగమనం, లోక పాప పరిహారం. Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, joyful Christmas. Happy Christmas, Happy Christmas, Merry Christmas, Merry Christmas, Happy Christmas, Happy Christmas, joyful Christmas. జన్మించెను సర్వోన్నతుడు, రక్షకుడై భూమిలో నలుపిగా దీనునిగా బెత్లెహేము గ్రామములో. జన్మించెను సర్వోన్నతుడు, రక్షకుడై దీనునిగా
చరణాలు పాడుకుందాం. అందాల తార. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవని జాటుచు ఆనంద సాంద్రము పొంగినాలో అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పయనమైతిని. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవాని చాటుచును. విశ్వాసయాత్ర దూరమెంతైన ఇందుగదోచెను. వింతైన శాంతి వర్షించే నాలు విజయ పదమునా. విశ్వాల నేలేడి దేవకుమారుని వీక్షించు దృశ్యతో విరజిమ్మే బలము ప్రవహించే ప్రేమ విశ్రాంతి నొసగుచు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవని జాటుచు. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు. ఎరిగిన దారి తొలగిన వేళ ఎదలో కృంగితి. యేసయ్య తార ఎప్పటి వోలె ఎదురయ త్రోవలో ఎంతో ఎప్పురపడుచు విస్మయమందుచు ఏగితి స్వామి కడకు. అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్యకి ఆవని చాటుచును. Sing of the goodness of God.
అసలైన క్రిస్మస్ స్కిట్ ప్రదర్శించబడుతుంది. క్రిస్మస్ ముందు రోజు సంఘటన మీరు ఇప్పుడు చూడబోతున్నారు. వీధులన్నీ క్రిస్మస్ సంబరాలతో అంబరాన్ని అంటుతున్నాయి. అదిగో వస్తున్న వ్యక్తి ఎబెనేజర్ స్క్రూజ్. ప్రపంచంలోనే అత్యంత ధనవంతులలో ఒక్కడైన వ్యాపారవేత్త. ఒంటరితనం అతని బలం అనుకుంటాడు. ధనముపై అమితమైన పేరాశ. ప్రతిదానిని రూపాయితోనే కొలుస్తాడు. ఊహించని పరిణామాల ద్వారా అతడు తన భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లోనికి ప్రయాణం చేసి గతంలో ఏం జరిగిందో, వర్తమానంలో తన చుట్టూ ఉన్నవాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో, వాటి ఫలితంగా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అవన్నీ కూడా చూడటం జరుగుతుంది. అయితే అతనిని అలా ఎవరు ఎందుకు తీసుకుని వెళ్ళారో, ఆ తర్వాత ఏమైందో ఇప్పుడు మీరే చూడండి. ఏం కార్తీక్, బాగున్నావా? ఆయన ఉన్నాడా? ఏమన్నా మారాడా? ఏం మారతాడులే, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. హాయ్ మామయ్య, ఏంటి విశేషాలు? హ్యాపీ క్రిస్మస్. నువ్వా? ఎందుకు వచ్చావు? అదేం మామయ్య అలా అడిగారు? సంవత్సరం తర్వాత వచ్చాను. ఆహ్వానిస్తారనుకుంటే అవమానిస్తున్నారేంటి మామయ్య? నేను కాదురా, నిన్ను నువ్వే అవమానపరుచుకుంటున్నావు. అయినా డబ్బులు లేని వాడికి ఎందుకయ్యా క్రిస్మస్? అంటే డబ్బులున్న వాళ్ళే క్రిస్మస్ జరుపుకోవాలా? మరి ఇంకేం కావాలి? క్రిస్మస్ జరుపుకోవాలంటే మంచి మనసు కావాలి. మంచి మనసా? మంచి మనసుతో పిడికిడి మట్టి కూడా కొనలేమురా. అందరూ చేతకాని దద్దమ్మలు. అలా అనకండి మామయ్య. నేను చెప్పేదే నిజమురా. నిజం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది. మీరింకా నేను మారారేమో అనుకొని వచ్చాను. మిమ్మల్ని మీరు సమర్థించుకుంటూ మీరేం మారకుండా అలాగే ఉన్నారు. నేను కాదురా మారాల్సింది, నువ్వు, నీ సొసైటీ. అంటే ఈ క్రిస్మస్ అన్ని వేరువేరుగా ఉన్న వాళ్ళు, వివిధ రంగాల్లో వేరువేరుగా ఉన్న వాళ్ళు ఉన్నా సరే అందరు కలిసి జరుపుకునేదే ఈ క్రిస్మస్ మావయ్య. వాడేం మాట్లాడాడో నువ్వు చప్పట్లు కొడుతున్నావు? వాడంటే తెలియక మాట్లాడాడు. నీకు నా గురించి అంతా తెలుసు కదా. సరే కూర్చో. నువ్వు మాటలు బాగా నేర్చావురా. నువ్వు రాజకీయాల్లో చేరొచ్చు చెల్లి. ఈ రాజకీయాలు అవన్నీ మనకు వద్దులే కానీ రేపు మా ఇంటికాడ క్రిస్మస్ భోజనాలు ఉన్నాయి, మీరు తప్పక రండి. నాకు ఇక్కడ చాలా పని ఉంది. మీరు తలుచుకుంటే ఆ పనిని పక్కన పెట్టి వస్తారు. నేనేమి తిండికి లేక లేను. నేనేమి ఆ ఉద్దేశంతో అనలేదు మావయ్య. మిమ్మల్ని ఆహ్వానిస్తానికే వచ్చా. మీరు వస్తారని ఆశిస్తున్నా. వెళ్తున్నా. బయలుదేరుతావా? కేవలం 15,000కు పనిచేసే క్లర్క్ క్రిస్మస్ జరుపుకోకపోతే చచ్చిపోతాడా? సార్ ఉన్నారండి. నమస్తే సార్, మీరు స్క్రూజా మార్లియా? నమస్తే. మార్లియా? మార్లీ చనిపోయి 7 సంవత్సరాలు అయింది. నేను ఎబెనేజర్ స్క్రూజ్. ఇంతకీ మీకేం కావాలి? అంటే సార్, అది ప్రతి సంవత్సరం క్రిస్మస్కి కొన్ని మంచి కార్యాలు చేయడం అలవాటు సార్. ఈ ఊర్లో అన్నానికి నోచుకోలేని అనాథలు, వృద్ధులు అందరూ ఉన్నారు సార్. వారికి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు ఉన్నాయి కదా. ఉన్నాయి కానీ సార్, వాళ్ళు కూడా మళ్ళీ క్రిస్మస్ జరుపుకోవాలి కదా సార్. ఏ
వారు క్రిస్మస్ జరుపుకోకపోతే చచ్చిపోరు. సార్ చాలా మంది వృద్ధులు చలితో చనిపోతున్నారు సార్. చచ్చిపోతే చచ్చిపోనివ్వండి. సార్ అలా అంటారేంటి సార్? భూభారం తగ్గిపోతుంది. అదేంటి సార్? బయలుదేరతారా? సార్ ఇవ్వండి సార్. బయలుదేరమన్నాను కదా. సార్ మూడు బాగోలేదేమో, తర్వాత వద్దాం. సార్ గూగుల్ పే, ఫోన్ పే, స్కానర్ ఏదైనా పర్లేదు సార్. బయలుదేరమన్నానా? ఇంకెప్పుడు డొనేషన్ పేరుతో నా ఆఫీస్కి రావద్దు. పద, మనం బయలుదేరదాం. సార్ నాకు రేపు సెలవు కావాలి సార్. క్రిస్మస్కి ఫ్యామిలీతో ఉండాలనుకుంటున్నాను సార్. ఏంటి, నీకు రేపు ఫుల్ డే సెలవు కావాలా? అవును సార్, ఫ్యామిలీతో గడపాలనుకుంటున్నాను సార్. క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సార్. హ్యాపీ క్రిస్మసా? ఎవరికయ్యా క్రిస్మస్? ఎవరికి క్రిస్మస్? క్రిస్మస్ అంట, క్రిస్మస్. ఏంటి సార్ ఇంకా రాలేదు? వస్తున్నట్లున్నాడు. శీతాకాలం చలి చంపేస్తుంది. త్వరగా ఇంటికి వెళ్ళి తిని పడుకోవాలి. పిసినారోడు వచ్చాడు రా బాబు. ఇదేంటి, తీయాలని తెలీదా? నిదానిది చట్టుడు పెట్టేట్టుంది. సారీ సార్. ఏముండవు? బెండకాయ కూర ఉండే సార్, ఫ్రెష్గా. ఫ్రెష్గా ఫ్రెష్గా బెండకాయ కూర ఉండేవా? అవును సార్. ఎవరిని అడిగి ఉండవు? ఫ్రెష్గా నేను ఎవరు ఉండమన్నారు? నిన్న మొన్న చేసిన కూరలు ఏమయ్యాయి? ఫ్రిడ్జ్లో పెట్టాను సార్. ఫ్రిడ్జ్లో పెట్టావా? సరే, వాటిని తీసుకొని రా. మరి ఈరోజు వెంటనే ఏం చేయమంటారు సార్? ఈరోజు వండింది ఫ్రిడ్జ్లో పెట్టు. రేపు తింటారా అండి? రేపు కాదు, రేపు కానీ ఎల్లుండి కానీ అవటెల్లుండి కానీ తింటా. అయ్యండి నీకెందుకు? సరే సార్. ఫ్రెష్గా వండాడంట, ఫ్రెష్గా. ఎవరి డబ్బులోనే వండాడు ఫ్రెష్గా. ఈ పిసినారోడు ఎప్పుడు మారుతాడో ఏంటోరా బాబు. ఫ్రెష్గా ఉండి ఎప్పుడు ఒంటికి పట్టవు, ఎప్పుడు 2-3 రోజులు ఫ్రిడ్జ్లో తింటానంటాడు. ఎప్పుడు పోతాడో ఏంటో. అవును, ఈ పిసినారుడు ఎప్పుడు పోతాడో ఏంటో. ఏంటి ఈ శబ్దాలేంటి? ఈ శబ్దాలేంటి? గొలుసుల సౌండ్ ఏంటి? నా ఇంట్లో ఏం జరుగుతుంది? నా ఇంట్లో ఎవరు నువ్వు? ఎవరు కావాలి? జాకబ్ మార్లీ. జాకబ్ మార్లీవా? జాకబ్ మార్లీ చనిపోయి 7 సంవత్సరాలు అయింది కదా. నువ్వు నేను కలిసి వ్యాపారం చేసాం కదా. నువ్వు నేను కలిసి చేసిన పాపాల వల్ల వచ్చిన శిక్ష ఇది. అయితే ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? నీ భవిష్యత్తును నేను చూశాను. ఇది సులువు అనుకుంటున్నావా? ఇది చాలా భారం ఎబినేజర్. అయితే ఇదంతా
నాకెందుకు చెప్తున్నావు? ఈ రోజు రాత్రి మూడు ఆత్మలు నీ యొద్దకు వస్తాయి. 3 ఆత్మలా? అవి చెప్పినట్లు నువ్వు విని నీ జీవితాన్ని మార్చుకుంటే సరే, లేదంటే ఇదే శిక్ష పడుతుంది. జాగ్రత్త. మార్లే నువ్వేం చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. సరిగా చెప్పు. ఆ 3 ఆత్మలు ఈ రాత్రి నా దగ్గరికి ఎందుకు వస్తాయి? మార్లే ఏంటి ఈ వెలుతురేంటి? ఈ వెలుతురు ఎవరు నువ్వు? భయపడకు, నేను నీకు మేలు చేయడానికి వచ్చా. ఏంటి ఎబినేజర్ చెప్పిన ఆత్మ? ఏం కావాలి నీకు? అవును, మార్లీ చెప్పిన 3 ఆత్మలో మొదటి ఆత్మను నేనే. నువ్వేనా? ఏం మాట్లాడుతున్నావు? ఏం కావాలి? భయపడకు ఎబినేజర్, నీ గతాన్ని గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. నాతో రా. నీతో రావాలా? ఎక్కడికి? నేను రాను. రావాలి ఎబినేజర్. నేను రాను. నువ్వు రాకపోయినా నా శక్తితో నేను తీసుకెళ్తాను. నేను రాను. గతాన్ని గుర్తు చేసే ఆత్మ ఎబినేజర్ యొక్క గతంలో ఉన్నటువంటి బాల్య దినాల్లోనికి తీసుకువెళ్ళింది. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూద్దాం. ఎబినేజర్, ఈ ప్రదేశాన్ని చూడగానే నీ కళ్ళు చెమ్మగిలిన ఎబినేజర్. అవును, ఇది నా చిన్నప్పుడు స్కూలు రోజుల్లో. అవును ఎబినేజర్, అక్కడ కూర్చున్న ఉన్న వ్యక్తి ఎవరో నీకు గుర్తు ఉన్నాడా? గుర్తున్నాడు, అది నేనే. అవును, ఎవ్వరితో కలిసి ఉండకుండా ఒంటరి జీవితాన్ని గడిపి ఒక్కడివే అక్కడ అలా మిగిలిపోయావు. అవును. బాగున్నావా? ఏ చెల్లి, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. సరే అన్నయ్య, రా ఈసారైనా క్రిస్మస్ కి ఇంటికి వెళ్దాం. క్రిస్మస్ కా? ఇంటికా? అవును. నాన్నకి నాకు పడదని తెలుసుగా, ఏ ముఖం పెట్టుకురామంటావు? పర్లేదన్నయ్య, నేను నాన్నగారిని ఒప్పించాను, ఆయన ఒప్పుకున్నారు. మనం వెళ్దాం. చూసావా ఎబినేజర్? చూశాను. నిన్నుగా ప్రేమించింది ఈ లోకంలో నీ చెల్లి ఒక్కతే, ఇంకెవ్వరూ నిన్ను ప్రేమించలేదు. అవును అవును, నా చెల్లెలంటే నాకు చాలా ఇష్టం. అవును, అందుకేనేమో దేవుడు చాలా త్వరగా తీసుకువెళ్ళిపోయాడు. నువ్వు మాత్రం మారకుండా ఇక్కడే ఉండిపోయావు.
అదే గతాన్ని చూపించే ఆత్మ ఇప్పుడు తన భార్యతో గడిపినటువంటి సన్నివేశాన్ని చూపించడానికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఆ సన్నివేశాన్ని మనం చూద్దాం. చూడు ఎబినేజర్, చూశాను. మీరు మారిపోయారు. కేవలం డబ్బుకు మాత్రమే విలుస్తున్నారు. ఏం మాట్లాడుతున్నావు? అర్థం లేకుండా మాట్లాడుకు. నిన్ను డబ్బును సరిపోల్చి మాట్లాడుతున్నావేంటి? ఏంటి ఆలోచించేది? ఇంతకాలం కష్టాల్లో బ్రతికాం, ఇప్పుడు కష్టపడి డబ్బులు సంపాదించి సంతోషంగా ఉంటున్నాం. అంటే కష్టపడి డబ్బు సంపాదించడం కూడా తప్పే అంటావా? తప్పా ఏంటి? ఏది ఏమైనా నాకు ఆ పాత ఎబినేజరే కావాలి. పాత ఎబినేజర్ చచ్చిపోయాడు. ధనవంతుల్లో ఒకడినై ప్రపంచ ధనవంతుల్లో ఒక్కడిని అవ్వాలనేదే నా కళ. నా కళ నెరవేరే వరకు ఎవరు నాకు అవసరం లేదు. నా దారిలోనే నేను వెళతా. సరే అయితే మీ దారి మీరు చూసుకోండి, అదే నేను చూసుకుంటా. నేను వెళ్తున్నా. ఆగు. చూసావా ఎబినేజర్, నీ జీవితం? చూశాను. జరిగిపోయిన నా గతాన్ని గుర్తు చేసి ఎందుకు నన్ను ఇలా బాధపడుతున్నావు? వద్దు వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళు. నేను చూడలేకపోతున్నాను నా గత జీవితాన్ని. ఇంత భయంకరమైన నా గత జీవితాన్ని నేను చూడలేకపోతున్నాను. చెప్పానుగా ఎబినేజర్, నీ గతాన్ని గుర్తు చేయడానికి నేను ఇక్కడికి వచ్చానని. నా సమయం ముగిసింది. ఇప్పటికైనా మారు. నేను వెళ్తున్నాను. వద్దు, నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపో. ఇక్కడి నుంచి తీసుకుని. జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్, జింగిల్ బెల్స్. ఎబినేజర్, ఎబినేజర్, మార్లీ చెప్పిన 3 ఆత్మల్లో 2 ఆత్మ నేనే ఎబినేజర్. నిన్ను పలకరిద్దామని వచ్చా. నీలో మార్పు ఉందేమో చూద్దామని వచ్చా ఎబినేజర్. నీకు నీకు ఏం కావాలి? నాకు నీలో చాలా కావాలి ఎబినేజర్. నీకు ఇవ్వటానికి మంచితనం, మానవత్వం, జాలి, దయ, కరుణ, ఇలా ఇతరులకు ఇచ్చే గుణం, ఇలా నాకు చాలా కావాలి ఎబినేజర్. ఇవేమి నాలో లేవు. ఉన్నాయి ఎబినేజర్. నా శక్తితో నీ చుట్టూ జరిగే, నీ వర్తమానంలో జరిగే ప్రతి ఒక్కటి చూపిస్తా. రా. రాను ఎబినేజర్, రాను రా. రాను రాను. ఏంటికే అండి ఇంత లేట్గా వచ్చావు? నైట్ లేట్ అయిందమ్మా. నైట్ పనుండి లేట్ అయిందమ్మా. సర్లే, ఏం తిన్నావో ఏమో, వచ్చి కూర్చో. ఏంటికండి ఎప్పుడు వచ్చావు? ఇప్పుడే వచ్చాను నాన్నగారు. ఇప్పుడు క్రిస్మస్కి 1 వీక్ ముందే వచ్చేవాడు, ఈసారి లేట్ అయిందేంటి? నేనైనా మిస్ అవుతాను కానీ మిమ్మల్ని క్రిస్మస్ ఎలా మిస్ అవుతాను నాన్నగారు? వచ్చేదారిలో మంటింకు ఏమైనా ఇబ్బంది పెట్టిందండి? వచ్చేటప్పుడు బయట పీపుల్ని చూసి చాలా బాధపడింది. మంటింకుకే ఇలా జరగాల? మంటింకుకే ఈ హెల్త్ ప్రాబ్లం రావాలా? ఇప్పుడు ఏమైందని? దేవుని కృపను బట్టి మనం బాగానే ఉన్నాం కదా, అన్నీ దేవుడే చూసుకుంటాడు. మొత్తం ఆ స్క్రూ వల్లే జరుగుతుంది, ఆ స్క్రూస్ వల్లే జరుగుతుంది. మొత్తం ఆ స్క్రూస్ వల్లే ఇలా జరుగుతుంది మనకి. అదేంటి? స్క్రూస్ మనకి జాబ్ ఇవ్వబట్టే కదా, శాలరీ ఇవ్వబట్టే కదా మనం ఇలా ఉన్నాము. శాలరీనా?
ఆ శాలరీ కూడా సరిగ్గా ఇవ్వడు. అయినా స్క్రూ గారు అంటే దేవుని గురించి తెలియని వ్యక్తి. మనం దేవుని గురించి తెలిసిన వాళ్ళండి, దేవుని ప్రేమను మనం చూపించాలి కదా. ఆ స్క్రూజ్ వల్లే మొత్తం ఇలా జరిగింది. ఆ స్క్రూజ్ వల్లే. సరేలే, ఇవన్నీ ఎప్పుడు ఉండేవి కానీ పదండి డిన్నర్ చేద్దాం. సరే సరే కానీ ఈ హ్యాపీ క్రిస్మస్ చెబుదామా స్క్రూజ్ గారికి ఈ క్రిస్మస్ సందర్భంగా? ఏంటి హ్యాపీ క్రిస్మస్. ఆ స్క్రూజ్ కా? ఆ సరేలే, హ్యాపీ క్రిస్మస్. విన్నావా స్క్రూజ్? విన్నాను. తన కూతురు మరణకరమైన వ్యాధితో బాధపడుతున్నా తన బాధ నీకు చెప్పుకునే అవకాశం ఇవ్వలేదు. అయినా నేనెందుకు ఇవ్వాలి అవకాశం? అయితే తనకు సరిగ్గా జీతం కూడా ఇవ్వవు, తనకి ఇవ్వాల్సిన మర్యాద కూడా ఇవ్వవు. తను మాత్రం నీ పట్ల ఎప్పుడు గౌరవం చూపిస్తానే ఉంటాడు. ఇప్పటికైనా మారతావా? లేదు, నేనెందుకు మారాలి? అయినా అతను తన కుటుంబాన్ని పోషించుకునడానికి నేను జీతం ఇస్తున్నాను కదా. నువ్వింక మారవు. ఈ డబ్బు పిచ్చితో ఈ ఒంటరితనాన్ని ఇలాగే అనుభవించు. లేదు, నా సమయం ఇంకా మించిపోయింది, నేను వెళ్తున్నా. లేదు, నా గురించి కాదు గాని అదే ఆ టింకు గురించి చెప్పు. తన గురించి నీకెందుకు? ఆ టింకు గురించి నాకు చెప్పు. తనైతే మరణిస్తుంది. మరణిస్తుందా? ఎస్, తనైతే మరణిస్తుంది. తను గనక మరణిస్తే దానికి పూర్తి బాధ్యుడు నీవే. నేనా? నేనెందుకు వెళ్తాను? తద్వారా నీవు నరకానికి వెళ్తావు స్క్రూజ్. నరకానికో? అయినా నేనెందుకు వెళ్తాను? కారణం నేను వెళ్తున్నా. ఆ టింకు గురించి చెప్పు, నాకు చెప్పు. ఇప్పటి వరకు గతంలో ఏం జరిగిందో గతాన్ని గుర్తు చేసిన ఆత్మ ద్వారా, ప్రస్తుతం వర్తమానంలో చుట్టూ ఏం జరుగుతుందో వర్తమానం గురించి తెలియజేసే ఆత్మ ద్వారా తెలుసుకున్నటువంటి ఎబినేజర్ ఇప్పుడు భవిష్యత్తును గురించి తెలియజేసే ఆత్మ ద్వారా భవిష్యత్తులో ఏం జరగబోతుందో తెలుసుకుపోతున్నాడు. ఆ సన్నివేశాన్ని ఇప్పుడు చూద్దాం. ఆత్మ నువ్వేనా? అవును, అది నేనే. మార్లీ చెప్పినా ఆ మూడో ఆత్మ నువ్వేనా? అవును. టింకుకి, ఆ టింకుకి ఎలా ఉంది? టింకుకి బాగానే ఉంది కదా? ఆ టింకు ఎంతో అనారోగ్యంగా ఉన్నాడు కదా? టింకుకి నయమవుతుందా? ఆ టింకు మరణం నుండి విడిపింపబడతాడా? ఆ టింకు నయమవుతుందా? అయ్యో టింకు, ఆ టింకుకి ఇలా జరగాల, ఆ టింకుకి ఇలా జరగాల. అయ్యో టింకు టింకు టింకు. చూసావా స్క్రూజ్ ఎలా చనిపోయాడు? తను ఎప్పుడు ఒంటరిగానే బతికాడు, ఒంటరిగానే చనిపోయాడు. ఎప్పుడు తనకంటూ భార్య పిల్లలు కూడా లేరు. ఒక్కరికెక్కడో లోకంలో ఉన్నప్పుడు ఒక్క మంచి పని కూడా తను చేయలేదు. సరే కానీ ఇంతకీ నువ్వేం తీసుకున్నావు? నేను బంగారం తీసుకున్నాను. నువ్వేం తీసుకున్నావు? ఈ కోట్ ఎలా ఉంది? చాలా బాగుంది. సరే అయితే తీసుకుందాం. సరే పద వెళ్దాం.
ఎలా ఇలా ఇలా జరగటానికి వీల్లేదు. నేను చనిపోవడానికి వీల్లేదు. నేను చనిపోవడానికి వీల్లేదు. ఇలా జరగటానికి వీల్లేదు. ఇలా జరగటానికి వీల్లేదు. నేను బ్రతికే ఉన్నా. నేను బ్రతికే ఉన్నా. నేను బ్రతికే ఉన్నా. చనిపోలేదు. నేను మారుతా. నేను మారుతాను. నేను మారుతాను. నేను ఆ ప్రభు సన్నిధికి వెళ్తాను. నా ఆస్తి అంతటి నువ్వు పేదలకు పంచివేస్తాను. నేను అందరితో సమాధానంగా ఉంటాను, ప్రేమగా ఉంటాను. ఆ క్రీస్తు ప్రేమను నేను తెలుసుకుంటాను. ఆ క్రీస్తుని నేను వెంబడిస్తాను. నేను మారుతాను. నేను మారుతాను. నేను మారుతాను. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సర్లే, ఈరోజు హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చిన్నడా, ఎక్కడికి వెళ్తున్నావు? వీధి చివరికి వెళ్తున్నాను తాత. వీధి చివరికా? అయితే ఆ వీధి చివరన నిప్పుకోడి వేలాడి తీసుంటది. అది దాన్ని తీసుకుని వెళ్ళి అక్కడున్న కార్తీక్కి ఇచ్చేయి. సరే తాత. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. సార్కి ఏమైంది? ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. త్వరగా త్వరగా ఆ కోటు ఇవ్వండి. నేను మా మేనల్లుడి ఇంటికి వెళ్ళాలి. హ్యాపీ క్రిస్మస్ చెప్పాలి. త్వరగా త్వరగా ఆ కోటు ఇవ్వాలి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. అరే, సార్కి ఏమన్నా పిచ్చి పట్టిందా? ఎప్పుడు విసుక్కుంటూ ఉంటాడు, కసుక్కుంటూ ఉంటాడు. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ చెప్తున్నాడు. ఏంటి చివరికి పిసినారోళ్ళలో మార్పు వచ్చినట్టుందిరా. అవునరా. హ్యాపీ క్రిస్మస్. డాలర్స్ వాళ్ళు హ్యాపీ క్రిస్మస్. ఇంతకీ మీ డొనేషన్ ఎంతవరకు కలెక్ట్ అయింది? కలెక్ట్ అవుతుంది సార్. కలెక్ట్ అవుతూనే ఉందా? అయితే 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 ఇదిగోండి ఇదిగోండి, ఇది మీ దగ్గర ఉంచండి. మీకు ఇంకా చాలకపోతే నా ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళండి. నేను ఇచ్చేస్తా. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఏంటి సార్ ఇలా మారిపోయాడు? ఫస్ట్ టైం వెళ్ళి తిట్టాడు. అవును కదా. లోపలికి రావచ్చా? ఎవరు? మామయ్య మీరా? రండి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలో డబ్బు సంపాదించి ధనవంతుల్లో ఒకడుగా నిలవాలని ఆశపడ్డాను. కానీ డబ్బు వెంట పరిగెత్తి నాన్న వారందరినీ పోగొట్టుకున్నాను. ఆ క్రీస్తు ప్రభుని ఎరగక ఆయన్ని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఆ క్రీస్తు ప్రభు కావాలి. ఆ క్రీస్తు ఇచ్చేటువంటి నిజమైన సంతోషం, సమాధానం నాకు కావాలి. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. వచ్చే సంవత్సరం మనందరం కలిసి మా ఇంటి దగ్గర క్రిస్మస్ జరుపుకుందామా? సరే సరే. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. చూశారుగా, మంచి మానవత్వం, జాలి, దయ, కరుణ ఇవేమీ లేని స్క్రూజ్ ఇప్పుడు మారి అందరితో ప్రేమగా ఉంటూ
ఇతరులకు ఇవ్వడంలో ఉన్న ఆనందాన్ని తెలుసుకుని ఎన్నో మంచి పనులు చేశాడు, చేస్తూ ఉన్నాడు. మనకు కూడా ఇలా సహాయం చేసే అవకాశం వస్తే ఎంతో బాగుంటుంది కదా. మన తప్పులను మనకు తెలియచేసి వాటిని సరిచేసుకునే అవకాశం కలిగితే ప్రతి ఒక్కరూ వారి జీవితాన్ని మార్చుకుంటారేమో. ఇప్పుడు మన స్క్రూజ్ను చూడండి, అందరితో బంధాలు పెంచుకున్నాడు. తన దగ్గర పనిచేసే వారి ఎడల ఆదరణతో ఉంటున్నాడు. అనారోగ్యంతో ఉన్నటువంటి టింకుని అడాప్ట్ చేసుకుని అన్నీ తానై చూసుకుంటున్నాడు. ఇదే కదా దేవుని ప్రేమ, ఇదే కదా అసలైన క్రిస్మస్ ఆనందం. అందరం కలిసి చెబుదామా? హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో కన్యా మరియమ్మ గర్భమందున కన్యా మరియమ్మ గర్భమందున ఇమ్మానుయేల నిడి నామమందున ఇమ్మానుయేల నిడి నామమందున శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అసత్రమందున పశువుల శాలయందున అసత్రమందున పశువుల శాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున దేవపుత్రుండు మనుజుండాయనందున శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పట్టి పొత్తి గుడ్డలతో చుట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి పశుల తొట్టిలో పారుండ పెట్టబాడి శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో గొల్లలెల్లారు మిగుల బీటిల్లగా గొల్లలెల్లారు మిగుల బీటిల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా తెలిపే గొప్ప వార్త దూత చల్లగా శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో మన కొరొక్క శిశువు పుట్టెను మన కొరొక్క శిశువు పుట్టెను ధరను మన దోషముల పోగొట్టను ధరను మన దోషముల పోగొట్టను శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో అనేడు పయాక బెత్లెహేమయూరిలో పరలోకపు సైన్యము కూడెను పరలోకపు సైన్యము కూడెను మింట వరరక్షకుని గూర్చి పాడేను మింట వరరక్షకుని గూర్చి పాడేను శ్రీయేసుండు జన్మించెరేయిలో శ్రీయేసుండు జన్మించెరేయిలో నేడు పయాక బెత్లెహేమయూరిలో
నేడు పయాక బెత్లెహేమ యూరిలో అక్షయుండగు యేసు పుట్టెను అక్షయుండగు యేసు వచ్చెను మనకు రక్షణంబు సిద్ధపరచెను మనకు రక్షణంబు సిద్ధపరచెను శ్రీ యేసును జన్మించే రేయిలో శ్రీ యేసును జన్మించే రేయిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో నేడు పయాక బెత్లెహేమ యూరిలో. మా పరిశుద్ధమైన తండ్రి యేసు ప్రభువా, ఈ సాయంకాల సమయమందు నాయన మీ సన్నిధిలోనికి మమ్మల్ని తీసుకుని వచ్చి ఓ తండ్రి మిమ్మల్ని నాయన కొనియాడటానికి మీ పుట్టుకను తండ్రి ఈ సాయంకాలం అందు జ్ఞాపకం చేసుకున్నటకు నాయన మీరు మాకు ఇచ్చిన ఈ సమయంకై మిమ్మల్ని స్తుతించుకొనిచున్నాము. ఓ తండ్రి మరి ఒకసారి నాయన మాతో మీరు మాట్లాడండి ప్రభువా. మీ పుట్టుకలో ఉన్న ఓ తండ్రి ఆ గొప్ప పరమార్థాన్ని ఓ తండ్రి మాలో ప్రతి ఒక్కరం నాయన తెలుసుకున్నటకు మీరు మాకు సహాయం చేయము. మీ గొప్ప ప్రేమను ఓ తండ్రి మేము నాయన గుర్తెరుగుటకు సహాయం చేయండి నాయన. ఈ సమయమందు ప్రభువా మీరు మా మధ్య ఉండమని ప్రార్థించున్నాము నాయన. మీ సన్నిధిని ఓ తండ్రి మాకు దయచేయండి. నేను ఈ సాయంకాల సమయమందు ప్రభువా నిలబడి మీ వాక్యమును చెప్పటానికి ఏమాత్రం యోగుడను కాను. ఓ తండ్రి మీ అమూల్య రక్తముతో నన్ను కడిగి శుద్ధీకరించి నాయన మీ మాటలు నాకు దయచేయము. ఓ తండ్రి ఈ సమయాన్ని ప్రభువా మీరు మాకు ఆశీర్వదించమని, సమస్త విధములైన చీకటి శక్తులను బంధించమని క్రీస్తు నామమందు వేడుకొని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులరా, ఇప్పటి వరకు ప్రదర్శింపబడిన పాటలు, అలాగే స్కిట్, అలాగే ప్రతి చిన్నపిల్లలు, యవనస్తులు, పెద్దలైన వాళ్ళు, అలాగే చివరగా వేయబడిన నాటిక ఎంతో చక్కగా వాళ్ళు చేశారు. దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అసలైన క్రిస్మస్ సహోదరులు, అలాగే సహోదరులు, చిన్నపిల్లలు అందులో పాలు పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా వాళ్ళ పాత్రల్ని పోషించారు. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే అందరూ ఏంటంటే బ్యాక్ ట్రాక్ పెట్టి ఆ డైలాగ్స్ని అందులో వేస్తారు, వేసి వీళ్ళు ప్రదర్శన యాక్టింగ్ చేస్తారు. కానీ ఇక్కడైతే మన సహోదరులు ఆ ప్రధాన పాత్ర పోషించిన సహోదరుడు ఎంతో చక్కగా ఆ బ్రదర్ యాక్టింగ్ కానీ, ఆయన ఎమోషన్స్ కానీ, ఆయన అంటే ఒక్కరినే అలాగే మెచ్చేసుకోవటం కాదు కానీ బ్రదర్ చాలా బాగా చేశారు సహోదరుడు. అలాగే మిగతా మన తమ్ముళ్ళు కూడా ఎంతో చక్కగా చేశారు. దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఆ టాలెంట్కి, నిజం వాళ్ళలో ఉన్న టాలెంట్కి దేవుణ్ణి స్తుతించారు. అది ఎంతో అర్థంతో కూడిన నిజమైన క్రిస్మస్ దాన్ని ప్రదర్శించారు. ఎంతో బాగుంది. అందులో నిజమైన వర్తమానం, అందులోనే వర్తమానం ఉంది. ఒక పెద్ద సత్యం, గొప్ప సత్యం అందులో ఉంది. ఆయన డబ్బును ప్రేమించాడు కానీ ఆయన చివరిలో డబ్బును ప్రేమించి ఒంటరిగా అయిపోయాడు. కానీ ఆయన చివరిలో దేవుని కృప చొప్పున ఆయన దగ్గరికి వచ్చి దూతలు మాట్లాడిన తర్వాత ఆయన జీవితం మారిపోయింది. ఆయన అందరికీ ఆ చెప్పే విధానం చూస్తే హ్యాపీ క్రిస్మస్. ఆయన ఏంటంటే ఒక జీవంతో ఆయన చెప్తున్నారు హ్యాపీ క్రిస్మస్. ఆ మాటల్లోనే, ఆ ఎక్స్ప్రెషన్స్లోనే లైఫ్ ఉంది. అలాగ మనం కూడా ఈ క్రిస్మస్లో మనం ఈ సమయంలో కూడా మనం ఇతరులకి అలాగే మనం చెప్పాలి హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ అని మనం ఇతరులకి చెప్పాలి. లైఫ్తో మనం, అంటే నిజంగా ఫీలింగ్తో మనం చెప్పాలి. కాబట్టి నిజంగా ఆ స్కిట్కై నేను ఎంతో సంతోషిస్తున్నాను. పిల్లరా, మనం ఈ సమయమందు దేవుని వాక్యాన్ని చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చూసుకుందాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యేసుక్రీస్తు జనన విధం ఇట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు
ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచునొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. పిల్లరా, ఇక్కడ మొదటగా చూసినట్లయితే మరియను గూర్చి మనం ఇక్కడ చూస్తాం. ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మనం ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ స్టోరీలో మనం చూసినట్లయితే మనం ఈ ఇద్దరు యవనస్తుల్ని మనం చూస్తాం. కన్య అయిన మరియా, యోసేపు, వీరిని మనం చూస్తాం. వీరు ప్రధాన పాత్రను పోషించటాన్ని మనం గమనిస్తాం. అలాగే మరియను చూసినట్లయితే కన్య అయిన మరియా ప్రధానము చేయబడిన తర్వాత ఆమె ఏకము కాక మునుపు పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరియకి గబ్రియేలు దేవదూతకి సంభాషణని మనం అక్కడ చూస్తాం. దేవుని ద్వారా గబ్రియేలు దేవదూత మరియ దగ్గరికి పంపబడటాన్ని మనం అక్కడ చదువుతాం. అక్కడ దేవుని దేవదూత మరియ దగ్గరికి వచ్చి ఇలాగ చెప్తుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, దేవుని వలన నీవు కృప పొందితివి, నీవు గర్భవతివై కుమారుణ్ణి కని ఆయనకు యేసు అను పేరు పెడతావు. ఆయన తన ప్రజలను తన పాపముల నుండి రక్షిస్తాడు అని ఆ దేవదూత మరియతో చెప్తే మరియ ఎంతో కంగారు పడి ఆమె ఆ శుభవచనం ఏమిటో అని ఆ మాటల్ని విన్నప్పుడు ఆమె ఎంతో తొందరపడి ఇది నాకు ఎలాగూ సంభవించింది, నేను పురుషుని ఎరుగని దాననే, నేను ఎన్నడూ ఏ తప్పు చేయలేదు, నన్ను నేను పవిత్రముగా పరిశుద్ధంగా నా యవన కాలమును కాపాడుకున్నాను, నేను ఎప్పుడు తప్పు చేయలేదే, నేను ఎలాగూ గర్భవతిని అవుతానా? వీళ్ళరా చూడండి, ఈమె పరిశుద్ధముగా జీవించింది. తన యవ్వన కాలంలో ఆమె కన్యకగా దేవుడే ఆమె జీవితాన్ని ఆమె జీవితం మీద స్టాంప్ వేస్తున్నారు. కన్య మరియా ఆమె తన్ను తాను పరిశుద్ధముగా కాపాడుకుంది. తన యవ్వన కాలమును ఎంతో జాగ్రత్తగా దేవుని యందలి భయముతో ఆమె జీవించింది, పరిశుద్ధముగా జీవించింది. వీళ్ళరా యవ్వన కాలంలో యవనస్తులైన వాళ్ళు తమ జీవితాల్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి. యవ్వన స్త్రీలు అలాగే యవ్వనస్తులు తమ జీవితాన్ని పరిశుద్ధముగా కాపాడుకోవాలి. కన్య అయిన మరియ తన జీవితాన్ని ఎంతో పరిశుద్ధముగా కాపాడుకుంది. ఈ రోజుల్లో యవనస్తులైన వారికి ఇటువంటి ఒక ఆలోచన ఉండదు, ఇటువంటి ఒక తలంపు ఉండదు. నన్ను నేను పరిశుద్ధముగా కాపాడుకోవాలి, నా యవ్వన కాలంలో నేను ఏ పాపము చేయకూడదు, నేను పరిశుద్ధంగా దేవుని దృష్టిలో పవిత్రముగా జీవించాలి అనే ఆశల్ని మనం ఈ రోజుల్లో చూడం. పరిశుద్ధత అంటే నవ్వుతారు, హోలీ లైఫ్ అంటే ఎవరికి పట్టింపు లేని దినములివి. ఎవరు పరిశుద్ధతను ప్రేమించే, పరిశుద్ధతను గురించి ఆలోచించే సమయమే ఎవరికి ఈ దినాల్లో లేదు. పరిశుద్ధతను గురించి ఎవరు పట్టించుకునేది లేదు. మన సమాజమే దానిని ఏంటంటే వాళ్ళు దానిని లెక్కించటం లేదు, అంటే దానిని గూర్చి పట్టించుకోవటం లేదు. కానీ ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినట్లయితే వీరు తమ్మును తాము పరిశుద్ధముగా కాపాడుకున్నారు. దేవుని దృష్టిలో పవిత్రముగా ఆమె జీవించింది కాబట్టి ఆమె దేవదూతకి చెప్పగలుగుతుంది. ఆమె అంటుంది, ఇది నాకు ఎలాగో సంభవించింది, ఇది నాకు ఎలాగో జరుగును, నేను ఎన్నడను పురుషుని ఎరుగని దానను, నేను ఏ పాపము చేయలేదు. ఆమె దేవదూతతో ఈ మాట చెప్పగలుగుతుంది. ప్రియులారా,
ఈ రోజుల్లో చూడండి ఎంతోమంది అపవిత్రమైన జీవితాలు జీవిస్తున్నారు. ఎన్నో 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 చెడ్డ వాటికి బానిసలై తమ్మును తాము అపవిత్రం చేసుకుంటున్నారు. వివాహమునకు ముందే గర్భవతులు అయిపోతున్నారు. వాళ్ళు పరిశుద్ధముగా జీవించటం లేదు. కానీ ప్రియులారా, దేవుడు మన నుండి పరిశుద్ధతని కోరుతున్నారు. ఒక యవనస్తురాలు తమ్మును తాము పరిశుద్ధముగా కాపాడుకోవాలి. నా జీవితంలో నేను దేవుని వాక్యమును ఎరగకుండా జీవించాను. నిజమైన దేవుని వాక్యము క్రింద నేను ఎన్నడూ లేను. ఆచార సంబంధమైన అలవాటుగా మందిరానికి వెళ్ళటం, అలవాటుగా ఆదివారాలు గుడికి వెళ్ళటం, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, అలాగే గుడ్ ఫ్రైడే కానీ ఈస్టర్కి కానీ మా కుటుంబం అంతా కలిసి మేము ఉండే స్థలం నుండి ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళం. అదంతా ఆచార సంబంధంగా చేసేవాళ్ళం. అక్కడ కూడా నిజమైన వాక్యం ప్రకటింపబడేది కాదు. కాబట్టి నాకు పరిశుద్ధమైన జీవితము కానీ రక్షణ కానీ తెలియదు. కానీ నా హృదయంలో ఒక వాంఛ ఉండేది, ఒక కోరిక ఉండేది.